ఏయ్ సౌందర్య, ఇప్పుడు నువ్వన్న మాట ఏంటి? అమ్మా చెల్లి, దీనికి చెప్పడం రాదు, నీకు ఆలోచించడం చేతగాదు. సరిపోయారిద్దరు. నువ్వు సైలెంట్ గా ఉండలేవా? ఇప్పుడు నేనేమన్నానని అలా అరుస్తున్నావు? పెళ్లి కూతురంటావేంటి? అవును, నువ్వు నీ పెళ్లి కూతురువే కదా. సౌసౌ, నిన్ను. అది చెప్పేది పూర్తిగా వినవే. ఇంకేంటక్క వినేది? ఆనంది, రేపు జయంత్ అక్కకి తోడుగా, అంటే తోడి పెళ్లి కూతురుగా ఉండాల్సిందెవరు? చెప్పు, ఎవరు? నువ్వే కదా. అయితే ఆ పెళ్లి కూతురు గోరింటాకు పెట్టుకుంటే తోడు పెళ్లి కూతురు కూడా గోరింటాకు పెట్టుకోవాలి. చాలు ఇంకా ఆపు. సౌందర్య చెప్పిన దాంట్లో తప్పేముందానంది? ఇలాంటిది మన ఊర్లో కూడా చేస్తారు కదా. అందుకని నువ్వు కూడా గోరింటాకు పెట్టుకోవాలి. ఇలాంటివేం వద్దక్క, నాకిష్టం లేదు. అన్నీ మనకిష్టమయ్యే చేస్తున్నావా ఏంటి? నలుగురితో పాటు నారాయణ. ఈ నారాయణలు గోవిందాలు చెప్పి నన్ను మాయ చేయాలని చూడకు. ఆగు, కూర్చో. ఏసవ్, నువ్వు లేవవి. నేను చేయి కడుక్కొనొస్తాను. ఏ ఆనంది, కూర్చోవే. ఆనంది, ఓ మాట చెప్పనా? గోరింటాకు పెట్టడం తప్ప ఏమైనా చెప్పు, వింటాను. బొట్టు, గాజులు, కాళ్ళ గజ్జలు, పసుపు, కుంకుమ, పువ్వులు మన ఆడవాళ్ళకి మాత్రమే ఆ దేవుడిచ్చిన వరాలు. వీటితో పాటు ఈ గోరింటాకుందే. గోరింటాకంటే పార్వతీదేవికి చాలా ఇష్టమని నువ్వే ఒకసారి నాతో చెప్పావు, గుర్తుంది కదా? అలా చెప్పి గోరింటాకు పెట్టాలని చూస్తున్నావా? చూడు, నీ అరచెయ్యి ఎంత అందంగా ఉందో. ఈ చందమామ లాంటి చేతికి గోరింటాకు పెడితే ఇంకెంత అందంగా ఉంటుందో తెలుసా? అవును, ఇందాక క్యాంటీన్లో ఏం తిన్నావే? చపాతి. కడుపుతో ఉన్నదానివి అలా వేడి చేసేవి తినొచ్చా? ఏది ఇష్టమైతే అది, ఏం తినాలనిపిస్తే అది తినమని డాక్టర్ గారు చెప్పారు కదా. ఓ అవునా, అయితే సరే. మరి నాకు సందేహం ఉంది, తీరుస్తావా? ఏంటి? మురళీ జయంతి వాళ్ళు కంపెనీలోకి చేరాక ప్రేమలోకి దిగారా? ప్రేమించుకున్నాక కంపెనీలోకి చేరారా? వీడియో కాల్ చేస్తుందంటే ఏంటి సౌందర్య, ఈ టైంలో కాల్ చేసావు? అది కూడా వీడియో కాల్లో? ప్రియురాలిని చూస్తావని. చూడు చూడు. ఆనంది, మెల్లగా మెల్లగా. అది విందంటే నన్ను చంపేస్తుందన్నా. సారీ. ఆనందిని ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఆనంది మోహన్లో ఇలాంటి నవ్వు చూసి ఎన్నాళ్ళైందో. తాళి కట్టాక ఏడిపించకుండా చూసుకోవాలి మరి. ఒక్క కన్నీటి బొట్టు కూడా రాదు. ఒకవేళ వచ్చినా అవి ఆనంద బాష్పాలే అవుతాయి. మరి ఆగు సౌందర్య, కాసేపు తన్ని చూడు. సరే చూడు. అన్నా, ఇంక చాలు, కాల్ కట్ చేస్తున్నాను. ఓదు. అన్నా, అది చూసిందన్నా. ఏంటి అంటున్నావు? అదా, ఏముంది, ఏం లేదు. ఫోన్ ఏంటి అలా పట్టుకున్నావు? నేను ఇలా ఫోన్లో చూస్తుంటే
చాలా బాగున్నావు ఆనంది. అక్క దీనికి ఇవాళ ఏదో అయింది. అప్పుడప్పుడు అలా అవుతూ ఉంటుందిలే. వింటున్నావా చిలక పలుకులు? హా, ఆ ఇక ఉంటా మరి. ఎవరికి ఉంటానని చెప్తున్నావు? ఇంకెవరికి? ఫోన్లో ఎవరున్నారో వాళ్ళకి. అంటే ఫోన్లో నువ్వే కదా ఉన్నావు. ఏమో ఒక్క మాట అర్థం కావడం లేదు. అక్క ఇంకా చాలు. బాయ్ బాయ్. బాయ్ బాయ్ ఏంటి? అబ్బా దాని సంగతి వదిలేవే, ముందు నువ్వు పడుకో. పడుకో పడుకో. తెల్లారేసరికి పెళ్లి కూతురు గారి చేతులు ఎర్రగా పండుతాయి. ఏయ్ నిన్ను. దాని సంగతి వదిలేసి నువ్వు పడుకోవే. ఆనంది, ఇది మన ప్రేమకి పెళ్లికి మధ్య బ్రిడ్జ్. ఈ పాటికే ఇది నీ మెళ్ళ ఉండాల్సింది, కానీ ఆగింది ఆనంది. అలా ఆగడం చిన్న బ్రేక్, కానీ ఫుల్ స్టాప్ కాదు. ఈ తాలి మామూలు తాలి కాదు. ఇది మా నాన్న ఆశీర్వాదం. మా అమ్మ మెడలో మా నాన్న కట్టిన సూత్రాలు కరిగించి చేయించిన సూత్రాలు. ఈ పవిత్రమైన తాళి నీ మెడలో చేరే సమయం ఆలస్యం కావచ్చు, కానీ చేరడం మాత్రం పక్కా. దానికి ముహూర్తం రేపే. నీ మెడలో నేను ఈ మంగళసూత్రం కట్టిన మరుక్షణం అమ్మకి కోపం వస్తుంది, గోల గోల చేస్తుంది. అందులో ఎలాంటి అనుమానమూ లేదు. కానీ అమ్మ కోపం టెంపరరీ. ఏదో ఒకరోజు అమ్మ మనసు మారుతుంది, మన జంటని దగ్గరికి తీసుకుంటుంది. కాకపోతే ఒకటే బాధ, అందరి అంగీకారంతో అంగరంగ వైభవంగా జరగాల్సిన మన పెళ్లి ఫోర్స్డ్గా జరగబోతోంది.